ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో దొంగలా చెప్పకుండా ప్రవేశించే ఆంగ్ల నూతన సంవత్సరానికి సగర్వంగా తలెత్తుకొని సూర్యోదయంతో సమస్త విశ్వంలోనూ కాలంలోనూ ప్రకృతిలోనూ అనేక మార్పులతో నూతన గమనాన్ని ప్రారంభింపజేసే మన సంవత్సరాదికి పోలికన ఏమైనా అర్థం ఉందా? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చాలా ఫన్నీగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పాలంటే, తేడాన్ని చెప్పాలంటే ఎవరికైనా నవ్వొస్తుంది. అయినా సరే ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా జనవరి 1 కాలంలో ఏ మార్పు ఉండదు, ప్రకృతిలో ఏ మార్పు ఉండదు, అంతెందుకు ఆ గంటలో కూడా ఏ మార్పు ఉండదు. 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు కాస్త 000001గా మాత్రమే మారుతుంది. అంకెల్లో ఉన్నవి కాస్త ఆ క్షణంలో మొత్తం శూన్యంగా మారుతున్నాయి. చూడండి ఎన్ని శూన్యాలున్నాయో. ఈ మార్పులో కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది ఏమిటంటే, ఇలా అర్థం లేని సంవత్సరాది శూన్యంతో సమానమని తెలుపుతుంది. ఇక ఖగోళ శాస్త్రపరంగా మార్పులంటే ఆ లలాట శూన్యులే నాలక్కర్చుకొని నవ్వుకుంటారేమోనండి. ఎందుకంటే పైపెచ్చు న్యూ ఇయర్ కి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఏమిటి బ్రో, దిస్ ఇస్ క్రేజీ యార్ అని కూడా అనవచ్చు. సంవత్సరాది అంటే పండగే కదండి. అలాంటి పండక్కి ఖగోళ శాస్త్రానికి సంబంధాలు ఉండాలా? మన ప్రాచీన ఉగాదిని విడిచిపెట్టి న్యూ ఇయర్ అంటూ చేస్తున్న విపరీత చర్యలు ఏమిటి? నిజానికి యథార్థ సంవత్సరం ఏది? ఉగాదికి జనవరి 1కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ విజయాలే కాకుండా మనం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటున్నాం, అవునా? మరి మనకంటే ముందున్న యుగాలు, వాటి యుగాదులు ఎప్పుడు, ఆ యుగాలు ఏ తిథిలో అంతమయ్యాయి? ఇలాంటి విజ్ఞాన విషయాలు ఖగోళ శాస్త్ర ఆధారాలతో ఈ వీడియోలో పొందుపరిచాను. ప్రతి హిందువుకు కాదు న్యూ ఇయర్ అంటూ సెలబ్రేషన్ చేసుకునే ప్రతి ఒక్కరికి మరియు నాస్తికవాదులకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా అవసరం, చూడాల్సిన అవసరం ఉంది. మీ న్యూ ఇయర్ గొప్పదా లేక మా హైందవుల యుగాది గొప్పదా? ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. హిందువులకే కాదు నాస్తికులకు కూడా సెండ్ చేయండి, వాళ్లకు కూడా గుయ్యమనాలి కదా. వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన, వీడియోని లైక్ చేయండి. ఈ 3 చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాలను యూట్యూబ్ కూడా 10 మందికి ప్రచారం చేస్తుంది. నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః. ఉగాదికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఉండాలా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోయే ముందు అసలు ఉగాది అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉగాదికి మరియు జనవరి 1కు ఉన్న తేడాను కూడా తెలుసుకునే ప్రయత్నం. ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి. ఎందుకంటే ఈ కాలంతోనే ప్రయాణిస్తూ ప్రకృతిలో అనేక జీవరాశులతో మనం మానవుడిగా పరిణమిల్లుతున్నాం. అలాంటప్పుడు ఈ కాలంతోనూ ప్రకృతితోనూ సంబంధం కలిగి ఉండాలి కదా మన గమనానికి. అలా సత్సంబంధం ఉన్న సంవత్సరాదియే ఉగాది. ఉగాది అంటే 2 అర్థాలున్నాయి. ఉ అంటే నక్షత్రమని, గా అంటే గమనమని, ఆ నక్షత్ర గమన ప్రారంభ స్థితిని ఉగాది అంటారు అని ఇది ఒక అర్థం. రెండవ అర్థం యుగ ప్లస్ ఆది, యుగాది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ యుగముల ప్రారంభ స్థితిని యుగాది అనాలి. 365 రోజులు 12 నెలలు గడిచినటువంటి సంవత్సరాన్ని వత్సరాది లేదా వర్షాది అని అనాలి. కానీ చైత్ర శుద్ధ పాడ్యమిని యుగాది అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మ ఈ రోజునే కాలమును, ఆది యుగమును, ఏదైతే మొట్టమొదటి యుగమున్నదో ఆ యుగమును, సృష్టిని ప్రారంభించినందుకు ఈ రోజునే యుగాదిగా పరిగణిస్తున్నాం. మరియు చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రస్తుత కల్పమైన శ్వేత వరాహ కల్పం ప్రారంభించబడినటువంటి రోజు కనుక దీనిని కల్పాది అని కూడా అంటాం. అర్థమైందా? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, పక్ష, మాస, ఋతు అయనాలు మళ్ళీ గమనాన్ని ప్రారంభిస్తున్నందుకు దీనిని సంవత్సరాది లేదా వత్సరాది, వర్షాది అని అంటారు. మరియు శాలివాహన రాజు విక్రముణ్ణి జయించి తన రాజ్యాన్ని స్థాపితం చేసింది ఈ రోజే కనుక ఇది విక్రమ శకం కాబట్టి శకాది అని కూడా అంటాం. ఇంకా 5వ శతాబ్దంలో వరాహమయుడు పంచాంగాన్ని రచించి జాతికి అంకితం ఇచ్చినటువంటి రోజు ఈ రోజే, చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. రావణ సంహారం చేసుకుని శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ స్వపరివార సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యలో తన రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటిది ఈ రోజే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
అంతెందుకండి, సూర్యోదయంతో ప్రారంభమవుతుందండి ఉగాది. సౌరమానము, చాంద్రమానము, బారహస్పత్యమానము ఇలా అనేకమైన మానాల ప్రకారంగా జరుగుతుంది, ప్రారంభమవుతుంది సంవత్సరాది. చాంద్రమాన ప్రకారంగా చంద్రుని కలలను ఆధారంగా ఏర్పడేటువంటి మాసాలకు ప్రారంభము పాడ్యమి. ఈ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై పౌర్ణమికి చంద్రుడు వృద్ధి చెంది కృష్ణ పాడ్యమితో అమావాస్యకు క్షీణిస్తాడు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ప్రారంభ స్థితికి క్రమంగా ప్రకృతిలో కూడా అనేక మార్పులుంటాయి. దశరథులో మూఢులైనటువంటి వృక్ష జాతి, సమస్త జీవరాశి వసంత ఋతువులో కొత్త చిగురుతో పచ్చగా శోభిల్లుతుంది. ఆ శోభను చూసిన పశుపక్ష్యాదులు ఆనందంతో తాండవం చేస్తాయి. ఈ ఉగాది సమయంలో చలి వీడి వేసవి ప్రవేశిస్తుంది. అలా అనేకమైన మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అరిషడ్వర్గాలను జయించి ఉత్పన్నమైనటువంటి ఉత్తేజాన్ని ప్రసాదించమని షడ్రుచి భరితమైనటువంటి నైవేద్యాన్ని కాలపురుషుడికి సమర్పించి పండితులు పంచాంగ పఠనం చేసి ఆ సంవత్సర కాలపురుషుడి గమనాన్ని తెలుసుకుంటారు. వ్యవసాయదారులు మంచి కర్రను పూజ చేసి ఆ పొలంలో ఏరువాక సాగుతారు. వ్యాపారులు నూతన లెక్కలు ప్రారంభం చేస్తారు. ఇవన్నీ ఉగాది ప్రకృతి కాలానికి జీవనానికి సంబంధించినటువంటి విశేషాలు. ఇలా అన్నింటికీ సత్సంబంధాలు కలిగినటువంటి ఉగాది శాస్త్రీయమైనదా? ఎవరికి ఏమాత్రం ఉపయోగం లేని ఈ పాశ్చాత్య సంవత్సరాది శాస్త్రీయమైనదా? చెప్పండి. అంతెందుకండి, ఈ లలాట శూన్యులను మీ చరిత్ర ఏమిట్రా అని మనం ప్రశ్నిస్తే వాళ్ళ ప్రస్తుతం నూతన సంవత్సరాది వివరాలు వాళ్లకు కూడా తెలియదు. కాస్త లోతుగా విచారిస్తే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ను వాడుతున్నారు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టి 600 సంవత్సరాలే అయింది అంతే. వీళ్ళ ప్రకారం వీళ్ళ శకానికి మూలుడైనటువంటి క్రీస్తు పుట్టి 2023 సంవత్సరాలు. దీన్నే వీళ్ళు ప్రస్తుతం క్రీస్తు శకంగా అంటున్నారు. ఈ క్రీస్తు శకం, ఈ క్రీస్తు పూర్వం అనేటువంటి వీళ్ళ లెక్కల్లో కూడా చాలా గందరగోళం ఉంటుంది. అంతెందుకు, అదేంటంటే క్రీస్తు శకంలో సంవత్సరాలు లెక్కించడం పర్వాలేదు, కానీ క్రీస్తు పూర్వం లెక్కించడమే తలకిందులుగా లెక్కిస్తారు. అదేమిటో వాళ్లకు కూడా 8వ శతాబ్దం వరకు ఈ క్రీస్తు శకం అనేటువంటి పదం కూడా తెలియదు. అదే హైందవ కాలమాన ప్రకారం సృష్టి ప్రారంభమైన నాటి నుండి అనేక కోట్ల శతాబ్దాలుగా నేటి సంవత్సరానికి సరిపోయే ఖచ్చితమైనటువంటి సమాచారం హైందవుల కాల గణితుల విజ్ఞానమే అని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ సమాచారాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. సృష్టి అయిన నాటి నుండి నేటి సంవత్సరం వరకు 195,88,125,126వ సంవత్సరం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం కలిస్తే మహాయుగం అంటారు. అంటే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మనువు కాలంతో సమానం. అలా 14 మంది మనువులు ఉంటారు. ప్రస్తుతం 6 మనువులు పుట్టి గతించిన తర్వాత 7వ మనువు కాలంలో 71 మహాయుగాలలో 27 మహాయుగాలు పూర్తి చేసుకుని 28వ మహాయుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము దాటి ప్రస్తుత కలియుగంలో నేటి సంవత్సరానికి 38,97,225వ సంవత్సరంలో మనం ఇప్పుడున్నాం. ఇది కలియుగ ప్రారంభం నుండి 5,126వ సంవత్సరంలో ఉన్నాం. శాలివాహన శకానికి నేటి సంవత్సరం 1947వ సంవత్సరం. రామావతారం నుండి నేటి సంవత్సరానికి 1,25,14,125వ సంవత్సరం. శ్రీమద్ శంకర భగవత్పాదుల వారు పూజ్యావతారం పుట్టి అక్కడి నుండి 2097వ సంవత్సరం. శ్రీమద్ రామానుచార్య అవతారం నుండి 1007వ సంవత్సరం. పూర్ణశకానికి 2025-26వ సంవత్సరం. భారత స్వాతంత్ర్య శకానికి 78-79వ సంవత్సరం. ప్రభవారి సంవత్సరాల్లో 39వ సంవత్సరం. ఇదే కాదు, ఇంకా అనేకమైన ఖచ్చితమైన కాలాన్ని తెలిపే మన సనాతన ధర్మం అనంతమైనది. ఈ చైత్ర శుద్ధ పాడ్యమే కలియుగం మరియు అనంత సృష్టికి ప్రారంభమైనది. అలాగే మిగతా యుగాల తిథులను కూడా చెప్పగలిగే సామర్థ్యం ఒక్క హైందవ కాలమానానికి మాత్రమే సాధ్యం. కలియుగ ప్రారంభం చైత్ర శుద్ధ నవమి, అంతం శ్రావణ బహుళ షష్ఠి. త్రేతాయుగ ప్రారంభం అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ, అంతం కార్తీక బహుళ ద్వాదశి. ద్వాపరయుగ ప్రారంభం మాఘ బహుళ అమావాస్య, అంతం వైశాఖ శుద్ధ చతుర్దశి. ఇంత ఖచ్చితమైనటువంటి కాల సమాచారం ఇతర ఏ మత కాలమాన గ్రంథాల్లోనూ మీకు దొరుకుతుందా? ముమ్మాటికి దొరకదు. ఎందుకంటే మనది మతం కాదు, మనది ధర్మం. అనాదిగా ఆచరిస్తూ వస్తున్నది, ఆచరింపబడుతున్నటువంటిది మనది ధర్మం. ఇంత విశేషమైన ఖ్యాతి ఉన్న ఉగాదిని విడిచిపెట్టి ప్రకృతితో ఏమాత్రం సంబంధం లేని జనవరి 1వ తారీఖును ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తున్నారు? ఎందుకంత ప్రాధాన్యతనిస్తున్నారు అని ఒక లలాట శూన్యుని అడిగితే, మా సంవత్సరాదిలో మీరు చెప్పేంత కాల మార్పులు లేకపోయినా కొన్ని కాలంలో మార్పులు మా సంవత్సరంలో కూడా ఉన్నాయండి. డిసెంబర్ 31 రాత్రి జరిగే మార్పులు కొన్ని ఉన్నాయి అంటూ చెప్పడం ప్రారంభించాడు. అప్పటి వరకు 23:59గా ఉన్నటువంటి
అందరి గడియారాల్లో 0001గా మారుతుంది. ఇది మార్పు కాదా? అప్పటి వరకు మంచిగా ఉన్న అనేక మంది చేతిలో బీరు బాటిళ్లు పట్టుకుని ఊరంతా ఊరేగుతూ కేరింతలు కొడుతూ బట్టలు చింపుకుని వెనక అమ్మాయిల్ని కూర్చోబెట్టుకుని వంటి మీద ఏమాత్రం స్పృహ కూడా లేకుండా కారులో తిరుగుతూ పిచ్చి పిచ్చి కూతలతో తిరిగి మత్తులో చిత్తైపోయే మార్పు కాదా? మీరు షడ్రుచులను సేవిస్తారు, అదే విధంగా మేము కూడా అలాంటి 6తోటే ఉంటాం. అవే మందు, చిందు, మగువ, మాయ, మత్తు, చిత్తు. మందు తాగి చిందేస్తాం, మగువ మాయలో పడి మత్తులో చిత్తైపోతాం. ఇది మార్పు కాదా? మీరు నెత్తికి తైలం రాసుకుని, ఒంటికి నలుగు పెట్టుకుని, ముఖానికి పసుపు రాసుకుని వెచ్చని నీటితో స్నానం చేస్తారు. మేము బీరు బాటిళ్లను బీరును తలపై పోసుకుంటాం, ఒంటికున్న బట్టలు చిప్పుకుంటాం. వారాల తరబడి నిలువ ఉన్నటువంటి పాసిపోయిన కేకులను కోసుకొని ఆ పేస్టును వేస్ట్ చేయకుండా ముఖానికి ఒంటికి పూసుకుంటాం, ఇతరులకు కూడా పూసి మందులో మత్తెక్కించే వ్యవహారాలు చేస్తాం. ఇవి మార్పులు కావా? ఇది లలాట శూన్యుల ఆచరణ చిత్రం. ఇది శాస్త్రీయమైనదా? మన ధర్మం శాస్త్రీయమైనది. సృష్టిలో అతి ప్రాచీన జాతి హైందవ జాతి. ప్రాచీన కాలంలో వివిధ రకాల శాస్త్రీయ విజ్ఞానాన్ని హైందవుల నుండి విదేశీయులు నేర్చుకున్నారు. ఇలాంటి ఒడిదుడుకులు లేని, తికమకలు లేనటువంటి పంచాంగం హైందవుల సొంతం. ఇంత ఘన చరిత్ర కలిగి నిర్దిష్టమైనటువంటి పంచాంగం కలిగిన హిందువులు ప్రపంచ రీతి కోసం ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ను ఉపయోగిస్తున్నాం. మన ప్రాచీన అనేక శకాల చరిత్రను కలిగిన హిందువులు ప్రపంచ రీతి కోసం క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తున్నామెందుకు? విదేశీయుల దోపిడీల వల్ల, దౌర్జన్యాల వల్ల, అక్రమాల వల్ల స్వదేశ సంస్కృతి ప్రభావానికి హిందువులు ఎందుకు దూరం అవుతున్నారు? ఏం కోల్పోతున్నాం అని అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనది. ఏది సశాస్త్రీయమైనది? జనవరి 1 ఉగాది. మీరందరూ మీ అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అనేకమైన ప్రశ్నలకు అనేక మందికి అనేక సమాధానాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే అందరికీ షేర్ చేయండి. ప్రతి హిందువుకు ఈ వీడియో వెళ్ళాలి. ఇంత సశాస్త్రీయ కాలజ్ఞానం కలిగిన ఉగాది మనకు ముఖ్యం, అంతేకాని ఏ సంబంధం లేని ఈ న్యూ ఇయర్ కాదు. జనవరి వద్దు, ఉగాదే ముద్దు. జాగో హిందూ. ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి సధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళం మహత్. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం.